అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు, రాజకీయ శిక్షణ తరగతుల మీద సిపిఐఎంఎల్ పార్టీ తరఫున ఇటీవల ఇక్కడ రాష్ట్ర శిక్షణ తరగతులు కొనసాగుతాయని చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు. ఒకసారి మాట్లాడే విషయం ఏంటో తెలుసుకుందాం. దీంతో పాటు ప్రధానంగా విద్యారంగం ఎట్లుంది, పరిస్థితి ఏంటి, దాని మీద ఏ అంశాల మీద రేపొద్దున ఎజెండా ఉండబోతుందో తెలుసుకుందాం. ఏంది పరిస్థితి విద్యారంగంది? ప్రధానంగా ఎలక్షన్ల ముందు, అధికారంలోకి రాకముందు ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఈ యొక్క కేసీఆర్ గారు పరిపాలించి విద్యా వ్యవస్థను మొత్తం ధ్వంసం చేసిండు. కాబట్టి మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 5 లక్షలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ కూడా విడుదల చేయలేదు కాబట్టి మేము సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేస్తామని చెప్పేసి, అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో సంబంధించి ప్రభుత్వ పాఠశాలలను మేము బలోపేతం చేస్తాం, అదేవిధంగా బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామని చెప్పేసి అనేక రకాల హామీలు ఇచ్చి ఈరోజు అధికారాన్ని చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి భిన్నంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మన ముందు కనపడతా ఉంది. ఈరోజు ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చుకుంటూ వాళ్ళు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యాధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. రాష్ట్రంలో ఈరోజు ఎల్కేజీ చదివేటువంటి విద్యార్థికి కూడా ఈరోజు ₹1,00,000 వసూలు చేస్తున్నటువంటి స్థితి మాకు కనపడతా ఉంది. దీనిలో భాగంగానే ఏమని చెప్పారు రేవంత్ రెడ్డి గారు, మేము ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడారు. ఎంతసేపు ఉన్నా రేవంత్ రెడ్డి మాట్లాడినా, ప్రభుత్వం మాట్లాడినా మాటల వరకే పరిమితం అవుతుంది తప్ప ఈ యొక్క ఆచరణలో మాత్రం శూన్యమవుతున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది. అంటే అధికారంలోకి వచ్చి 18 నెలల కాలం పూర్తయినప్పుడు కూడా ఇంతవరకు కనీసంగా విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని ఒక విద్యార్థి సంఘాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, మేధావులు కానీ చెప్దామంటే కనీసం విద్యాశాఖ మంత్రి లేకుండా ఈరోజు నిస్సిగ్గుగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి స్థితి ఒక రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు రాష్ట్రంలో 8,000 కోట్ల పైచీలకు పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడే పరిస్థితే లేదు. ఈరోజు దాదాపు 3 సంవత్సరాల కాలం నుంచి ఒక బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి. విద్యార్థులు విద్య అయిపోయిన తర్వాత తమ సర్టిఫికేట్లు తీసుకోవాలంటే ఈరోజు కళాశాల మేనేజ్మెంట్లు ఇవ్వనటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది. దీన్ని గుర్తించినటువంటి పీడిఎస్ విద్యార్థి సంఘం ఈ జూలై 1, 2, 3 తారీఖులలో బంద్ ప్రకటించాం. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ముట్టడి చేసినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఎలాంటి పట్టించుకొని పాపాన కొనసాగుతూ ఉంది. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఈ యొక్క రాష్ట్రంలో మీరు ఏదైతే హామీలు ఇచ్చిరో హామీలను అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు తీసుకుంటే ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక వసతులు లేక ఈరోజు విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి స్థితి కూడా ఈరోజు కొనసాగుతూ ఉంది. ప్రధానంగా మహిళలు చూసుకుంటే ఈరోజు మహిళలకు టాయిలెట్ లేక ఈరోజు మళ్ళీ ఇంటికి పోయి టాయిలెట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉందంటే మరి రేవంత్ రెడ్డి గారు మేము ఏం చెప్తున్నాడు, ప్రజాపాలన వచ్చింది, తెలంగాణ రాష్ట్రానికి ప్రజాపాలన కొనసాగుతుందని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఈరోజు విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమైందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పాఠశాల విద్య నుంచి మొదలు పెట్టుకుంటే ఉన్నత విద్య, హైయర్ ఎడ్యుకేషన్ వరకు చూసుకుంటే అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. అది టీచర్ పోస్ట్ కానీ మొదలు పెట్టుకుంటే ఎంఈఓ, డిఈఓ, అదే అన్ని రకాల పోస్టులను ఈరోజు భర్తీ చేయకుండా ఈరోజు నిరుద్యోగులను కూడా మోసం చేసేటువంటి స్థితిలో ఈ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి అదేవిధంగా ఈరోజు యూనివర్సిటీలు తీసుకుంటే అన్ని యూనివర్సిటీలలో కూడా ఎక్కడ కూడా మౌలిక వసతులు లేవు. యూనివర్సిటీలలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయలేదు. ప్రొఫెసర్ పోస్టులు మొత్తానికి సగం ఖాళీగా ఉండి ఈరోజు గెస్ట్ ఫ్యాకల్టీతో యూనివర్సిటీని రన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది. కాబట్టి తక్షణమే ఈ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు ప్రధానంగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మేము గురుకులాలను ఏర్పాటు చేస్తాం, ఈరోజు పేద పిల్లల్ని మొత్తం గురుకుల పాఠశాలలో మేము చదివిస్తాం, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం అని చెప్పేసినటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గురుకులాలు ఏదైతే ఉన్నాయో ఆ గురుకులాలు ఈరోజు మృత్యు వలాలుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిరంతరం ఎక్కడో ఏదో జిల్లాలో ఏదో ఒక హాస్టల్లో ఈరోజు ఫుడ్ పాయిజన్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు
886 ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగితే దాంట్లో 48 మంది విద్యార్థులు మరణించినటువంటి స్థితి కూడా మనకు కనపడతా ఉంది. కానీ ఎక్కడ మరణించిన విద్యార్థుల దగ్గర కూడా ముఖ్యమంత్రి కానీ విద్యాశాఖకి సంబంధించిన వాళ్ళు కూడా పోయి సందర్శించినటువంటి దాఖలు లేదు. అదేవిధంగా సరే ఇంతమంది చనిపోతున్నప్పుడు కూడా మరి ఎందుకు ఆ యొక్క సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందో మరి మాకైతే అర్థం కావట్లేదు. మేము అనేక సందర్భాలలో మేము ఉన్న ప్రజాప్రతినిధులకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, విద్యాశాఖ అధికారులకు కావచ్చు, అందరికీ వినతి పత్రాలు ఇచ్చి ధర్నాలు ఏం చేయబోతున్నారు కాబట్టి మేము దీనిపైన పెద్ద ఎత్తున ఒక ఆందోళన కార్యక్రమాన్ని తీసుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ ఎవరైతే మంత్రులు, అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ ఇళ్లను ముట్టన పెడతాం, వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో తిరగకుండా మేము చేస్తాం. ఎందుకంటే విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మా యొక్క పోరాటాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. పొడపంగి నాగరాజ్, PDS తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇది పరిస్థితి. వెంటనే సమస్య పరిష్కరించాలి ప్రభుత్వం అని చెబుతున్న పరిస్థితి. లేదంటే ముఖ్యమంత్రిని అడ్డుకుంటాం, ముట్టడిస్తాం, మంత్రులను కూడా అడ్డుకుంటాం, గ్రామీణ ప్రాంతాల్లో తిరగలేకుండా చేస్తామని చెప్పి. ఏంటి హాస్టల్ల పరిస్థితి విద్యలో? దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే చాలా వరకు అన్నీ కూడా అద్దె భవనాలలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతో కొంత ఒక 20% ఉన్నటువంటి హాస్టళ్ళు కూడా 30-40 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటివి. వాటిలో కూడా ఇప్పుడు అంతా కూడా పైపెచ్చులు ఊడిపోయి వర్షాకాలంలో అంతా కూడా వర్షాలు ఊరుస్తూ కనీసం పిల్లలు పడుకోవడానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితిలో ఈరోజు విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క హాస్టళ్లలో ఇప్పటిదాకా మేము అనేక సంవత్సరాలుగా అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అద్దె భవనాలు ఉన్నటువంటి వాటికి సొంత భవనాలు నిర్మిస్తలేదు. కనీసం ఏవైతే ఉరుస్తున్నటువంటి పాడుబడ్డ శిథిలావస్థకు చేరుకున్నటువంటి భవనాలకు కూడా కొత్త భవనాలు నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఏదైతే 10 సంవత్సరాల క్రితం వాళ్లకు పెంచిన మెస్ ఛార్జీలు ఉన్నాయో ఆ మెస్ ఛార్జీలే ఇప్పటికి కూడా వాటిని అమలు చేస్తూ ఉన్నారు. మనము నిత్యావసర సరుకులు చూసుకున్నట్టయితే 10 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా అనేక 20-30% నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ కూడా కనీసం విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచినటువంటి పరిస్థితిలో ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గురుకులాల్లో కానివ్వండి, ప్రతి హాస్టల్లో వసతి గృహాల్లో సంక్షేమ హాస్టల్ కానీ, SC, ST, BC మైనార్టీ గురుకులాల దగ్గర నుంచి KGBల వరకు కూడా ప్రతి హాస్టల్లో కూడా కనీసం సందర్శించకుండా వాటికి ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు, ఎక్స్పైర్ అయినటువంటి డేట్లో ఉన్నటువంటి వస్తువులు పెడుతుండ్రా, కరెక్ట్ సరైనటువంటి పెడుతుండ్రా అనేటువంటి సందర్శన కూడా ఈ యొక్క అధికారులు చేస్తలేరు. ఆ యొక్క అట్లా సందర్శన చేయకపోవడం ద్వారానే అనేక హాస్టళ్లలో ఈరోజు ఫుడ్ పాయిజన్ల ద్వారా అనేకమైనటువంటి విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. గత సంవత్సరం ముఖ్యంగా కొమరంభీం జిల్లా కానివ్వండి, అటు సూర్యాపేట కానివ్వండి, రంగారెడ్డి కానీ ఇలా అనేక జిల్లాలో అనేక మంది విద్యార్థులు ప్రాణాలు పోయినా కూడా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి జిల్లాధికారులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా కనీసం వాళ్ళకు ఎక్స్గ్రేషియా కానివ్వండి, వాళ్ళ ప్రాణాలకు కనీస బాధ్యత కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి మేము ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏంటంటే సంక్షేమ హాస్టళ్లకు ఖచ్చితంగా పక్క భవనాలు నిర్మించండి. అద్దె భవనాలు ఉన్నటువంటి వాటిని అన్ని కూడా తొలగించి పక్క భవనాలు నిర్మించి కాస్మెటిక్ మెస్ ఛార్జీలు అన్నీ కూడా పెంచిన ధరలకు అనుగుణంగా పెంచాలని చెప్పేసి మేము ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDS తెలంగాణ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. వెంటనే హాస్టల్లో పక్కా భవనాలు నిర్మాణం చేయాలని చెబుతున్న పరిస్థితి. ఏంటి ఏ విధంగా ఉండబోతున్నాయి రానున్న రోజుల్లో శిక్షణ తరగతులు ఎప్పుడు నిర్వహిస్తున్నారు, ఏంటి అసలు పరిస్థితి? తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆగస్టు 23-24 తేదీలలోని విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు PDS ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాం. ఈ రాజకీయ శిక్షణ తరగతులు దేనిలో భాగంగానంటే ఈరోజు విద్యలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రాజకీయ శిక్షణ తరగతులు విద్యార్థులకి నేర్పించడంలో భాగంగా అనేక మంది ప్రొఫెసర్లు కూడా వచ్చి దీన్ని క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని అసెంబ్లీలో వద్దని చెప్పేసి తీర్మానం చేయాలని చెప్పేసి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో కూడా ఈ రాజకీయ శిక్షణ తరగతిలో భాగంగా 2 రోజుల పాటు ఈ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించి గత 300 మందితోటి ఈ క్లాసులు నిర్వహించిన క్రమంలోనే
నూతన భవిష్యత్తు కార్యక్రమం తీసుకొని ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉందో అమలు చేసే విధంగా భవిష్యత్తు ఉద్యమంలో నిన్ను గద్దె దించే వరకు కూడా నీ హామీలు ఇచ్చినటువంటి అమలు చేసే విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రాజకీయ శిక్షణ తరగతులకు వచ్చే వాళ్ళందరూ కూడా తన భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం కోసం మాత్రమే ఈ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించుకుంటున్నాం. కాబట్టి దీనికి అందరూ కూడా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్న వ్యాపారస్తులు రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరించి ఈ రాజకీయ శిక్షణ తరగతులు విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ మంచిర్యాల జిల్లా కమిటీ నుండి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. రాజకీయ శిక్షణ తరగతిలో నిర్వహించబోతున్నాం. దీనికి అందరూ సహకరించాలని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు నూతన విద్యా విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దానిపై అసెంబ్లీలో తీర్మానం చేసి వెంటనే కేంద్రానికి పంపించాలి. అదిని వ్యతిరేకిస్తున్నట్టు తీర్మానం చేయాలని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా విద్యా వైద్యంతో పాటు ఇటు ఆ విద్యలో ఉన్న అంశాలు ఏదైతుందో అంటే విద్యాపరమైన మార్పులు అదేవిధంగా నిర్లక్ష్యం ఏదైతుందో దీన్ని వెంటనే తీర్చేయాలి. దీంతోపాటు పక్కా భవనాలు కావచ్చు, విద్యా విధానంలో పక్కాగా ఫ్యాకల్టీ కావచ్చు, ఇవన్నీ ఉండే విధంగా చూడాలని ఇటు సిపిఐ ఎంఎల్ అనుబంధ విద్యార్థి సంఘం పీడిఎస్యు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.